వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మానుకోట హెడ్ క్వార్టర్లో సెప్టెంబర్ 28వ తారీఖున జరిగే లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభను జయప్రదం చేయాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరు ఏకం కావాలి అని చెప్పేసి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏక్ వాత్, ఏక్ జాత్, ఏక్ వాత్, ఏక్ సాత్ అనే ఒక నినాదంతో భారతదేశంలో ఏ రాష్ట్రం చూసినా ఒకే భాష, ఒకటే వేషాధారణతో నడుస్తున్న మా జాతిని, ఉన్న మా జాతిని, ఎన్నో దశాబ్ద కాలంగా వెనుకబడిన జాతి, సంచార జాతి, ఎడ్ల మీద ఉప్పు అమ్ముకొని ఉప్పు వ్యాపారం చేసుకుని బతుకునే జాతి, గుట్ల పంటి చెట్ల పంటి బతికిన జాతి. ఈ జాతిని కొన్ని దశాబ్దాల క్రితము మా మహానుభావులు కీర్తిశేషులు రమణీబాయి అనుకోండి, అలాగే చాలామంది పెద్దలు, వాగ్యనాయక్ కావచ్చు, ఠాణు నాయక్ జంగల్ జమీన్ కోసం పోరాడిన ఠాణు నాయక్ కావచ్చు, వాగ్యనాయక్ కావచ్చు, చాలామంది. దాని తర్వాత డీనోటిఫైడ్ అని చెప్పేసి మా క్యాస్ట్ ఉండే, కానీ 1950లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టీ అని చెప్పేసి షెడ్యూల్లో చేర్పించడం జరిగింది. రాజ్యాంగ పరంగా వాళ్ళకు వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంతంలో మాకు గౌరవ పెద్దలు ఏదైతే అప్పుడు చాలా చురుకుగా పనిచేసిన గౌరవశ్రీ ధరావత్ రవీందర్ నాయక్ గారు 1976లో మాకు డీనోటిఫైడ్ నుంచి ఎస్టీలో కలపడం జరిగింది, ఎస్టీ జాబితాలో కలపడం జరిగింది. అదే ఆంధ్రాలో కలిపినట్టు 1950లో మాకు కలిపి ఉండే మా తాతలు, మా తండ్రులు కూడా ఏదో రిజర్వేషన్ కష్టపడి చదివి ఏదో ఒకటి అయ్యేవాళ్ళు. అప్పటికే మేము 25 సంవత్సరాలు నష్టపోయాం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జాతిని, కష్టపడి చదివి కష్టపడే జాతి, విరాళు జాతి, అబద్ధమాడని జాతి, కష్టాన్ని నమ్ముకుని పైకి వస్తున్న జాతిని పట్టుకొని ఇవాళ ఆదివాసుల మధ్యన, మా మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం కొన్ని కులాలు ఉన్నారు. మీకు తెలుసు, మేము అన్నదమ్ములాగా కలిసి ఉన్న ఆదివాసులకు మాకు చిచ్చు పెట్టి ఏదో చేయాలని చూస్తున్నారు. ఇదే డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒకటి పుల్లలు పెట్టేసి కొన్ని పార్టీలు జాతీయ పార్టీలు కావాలని చెప్పేసి దురుద్దేశంతో మమ్మల్ని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. నేను ఒకటే అంటున్నా, ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా దయచేసి ఏకదాటి పైన వచ్చి మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య కోసం మనం పోరాడాలని చెప్పేసి మీకు విన్నతి చేస్తున్నా. అలాగే మొన్న స్వయం బాబురావు ఢిల్లీలో పెద్ద ఎత్తున మన ఆదివాసులతోటి మీటింగ్ చేసి మన ప్రైమ్ మినిస్టర్ గారు, ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు మరి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారా? మరి లంబాడా జనాభా ఎంత ఉంది, మన ఆదివాసుల జనాభా ఎంత ఉందో దయచేసి అర్థం చేసుకోవాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎస్టీ గురించి ఇవాళ నువ్వు గడ్డ మీద కూర్చున్నావంటే, ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయ్యిండ్రంటే మరి ఎవరి దయ వలన అయినరు, ఎవరి ఆశీస్సులతోటి అయినరు, ఎవరు మార్పు కోరుకుంటే అయినరు. లంబాడీల పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది. దయచేసి మీరు దీన్ని ఆదివాసులకు మాకు కొట్లాడ పెట్టకుండా మీ బోత్ పార్టీస్, ఏదైతే బీజేపీ పార్టీ ఉందో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, ఇప్పటికైనా మీరు ఒక నిర్ణయం తీసుకొని దీన్ని వెంటనే సర్దుబాటు చేయాలి. వాళ్ళకు ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎవరిని కాంగ్రెస్ పార్టీ ఇది అని మేము కాంగ్రెస్ పార్టీని నిందించడం లేదు, బీజేపీ పార్టీని నిందించడం లేదు, ఏ పార్టీని నిందించడం లేదు, ఏ నాయకులను నిందించడం లేదు. అయ్యా, ఒక సమస్య వచ్చింది జాతి కాబట్టి మనమంతా ఏకధాటిపై ఏకంగా ఉండాలి, ఏకం కావాలి అని చెప్పి మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ కుల సంఘాల వాళ్ళని కూడా అదే రిక్వెస్ట్ చేశాం. కాబట్టి దయచేసి మీరందరూ 28వ తారీఖు నాడు అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. మనం మాట్లాడవలసిన బాధ్యత మనకున్నది. సుప్రీంకోర్టు మీద మాకు అమిత నమ్మకం ఉన్నది, చాలా నమ్మకం ఉన్నది. తప్పకుండా సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము మా జాతి కట్టుబడి ఉంటుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేపరుస్తున్నా. ముఖ్యంగా 28వ తారీఖు నాడు
ఏవైతే లంబాడీల ఆత్మగౌరవ సభకు కానీ ర్యాలీకి కానీ రారో జాతి బిడ్డలు, వాళ్లకు తర్వాత జాతి నుంచి బహిష్కరణ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మేమేదో మాట్లాడుతున్నాం, మీరేదో మాట్లాడుతున్నాం, ఎవరో రెచ్చగొడితే మాట్లాడవద్దు నాయకులారా. దయచేసి జాతి బిడ్డలు జాతి బిడ్డల్లాగానే ఉండాలి. జాతికి ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు ఏదైతే ఇలా ప్రతి తండ నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున బాటి భాండ్లెన్కో పాణి పిన్కో మీరు అందరూ రావాల్సిన బాధ్యత జాతి బిడ్డలకు అందరికీ ఉన్నది. మాకు వాయిబాయిన సేనచ్చ జరగాలి. తమసే 28వ తారీఖు పెద్ద ఎత్తున మానుకోటమ్మ జరగజేయే సభను విజయవంతం కర్ణుకేతాని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి ఏమైనా గతంలో నొప్పించి ఉంటే ఇవాళ బీజేపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, మా సంఘ నాయకులు కానీ ఎవరైనా ఏమైనా మీకు బాధ పెట్టి ఉంటే జాతి తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. మీరందరూ దయచేసి ఈ 28వ తారీఖు జరిగే సభను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కలిసికట్టుగా ముందుకు సాగుదాం. దీన్ని సక్సెస్ చేస్తాం. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా దయచేసి దీనికి సహకరించాలని చెప్పేసి మనవి చేస్తున్నా. జై సేవాలో ఓయో నాయకులు డాక్టర్ కరాటే రాజు నాయక్ కావచ్చు, సంపత్ గారు, అలాగే రవి గారు, ఇంకా మొదలైన చాలామంది నాయకులు ఆ రోజు పాల్గొనడం జరిగింది. దయచేసి వాళ్ళతో పాటు గౌరవ పెద్దలు మన సంజీవ్ నాయక్ గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, ఇంకా మన బెల్లయ్య నాయక్ గారు, అలాగే జయసింగ్ రాఠోడ్ గారు, కిషన్ గారు, ఇంకా మన దాసరామ్ నాయక్ గారు, అగడియా లగ్దంది, వీళ్ళందరూ దయచేసి వీళ్ళందరూ పాల్గొనాలని చెప్పేసి, శ్రీరామ్ నాయక్ గారు, అలాగే ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఈ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగ సంఘ నాయకులు కావచ్చు, మన సంఘ నాయకులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నాయకులు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో ఉన్న నాయకులు కావచ్చు, అలాగే ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి చెందిన ప్రతి ఒక్కళ్ళని నేను ప్రతి నాయకుడికి నేను ఆహ్వానం పరుస్తున్నా. పేర్లు మర్చిపోతే దయచేసి మన్నించండి. మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.